చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో పాజిటివ్ కంటే నెగిటివ్గానే ప్రచారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. బట్ గత 2 days నుంచి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రముఖ మీడియా సంస్థ మీద దాడి. గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఒక సంస్థని రన్ చేస్తున్నారు మహాన్యూస్ ఎండి వంశీ గారు. సో ఒక్కసారిగా మీడియా సంస్థ మీద దాడి చేయడం ఏంటి, ఎందుకు దాడులు చేస్తున్నారు, దీన్ని పొలిటికల్గా చూడాలా, పర్సనల్గా చూడాలా, అసలు ఈ దాడి ఎందుకు జరిగింది? సో రైట్ నా మనతో మాట్లాడడానికి మహాన్యూస్ అధినేత వంశీ గారు ఉన్నారు. సో ఈ దాడిని ఏ విధంగా చూస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. సో ఇలా కలవడం కొంచెం బాధగానే ఉంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక జర్నలిస్ట్గా మీ యొక్క జర్నీ స్టార్ట్ అయింది, ఒక సంస్థ అధినేతగా ఇక్కడ దాకా ఎదిగారు. మహాన్యూస్ అనేది ఇప్పుడు రైట్ నో ఉన్న శాటిలైట్స్ ఛానల్స్తో కలిపి ఒక లీడింగ్ ఛానల్స్లో మీరు కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు రైట్ నో. అలాంటి మీ సంస్థ మీద ఇంత పెద్దగా దాడి చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఇది మీడియా మీద దాడి కంటే ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడి, ఇది ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడి. నేను ఒకే ఒక క్వశ్చన్, నేను నిన్న ఇప్పుడు రేపు అడగబోతున్న క్వశ్చన్ ఏంటంటే, సిట్టు విచారణ జరుగుతుంది. ఏ విషయంలో జరుగుతుంది? ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో జరుగుతుంది. ఆ ఫోన్ ట్యాప్ చేసినటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరైతే బాధించబడ్డారో వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి మా ఫోన్లు ట్యాప్ అయినాయి, మేము పోయి దాంకున్నాం, బెంగళూరులో దాంకున్నాం, అక్కడ దాంకున్నాం, మమ్మల్ని ఇబ్బందులు పెట్టారని వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. అలా చెప్తున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి వార్తలని ప్రసారం చేయాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉందా లేదా? మరి అలాంటి ప్రసారం చేసినప్పుడు వాటికి సంబంధించి ఈ రకమైనటువంటి దాడి చేయడం సరైనటువంటి చర్యనా? ఒక పొలిటికల్ పార్టీ, అంత పెద్ద లీడర్షిప్ ఉన్నటువంటి పార్టీ ఈ రకంగా వాళ్లే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తే, వాళ్లే ఫోర్త్ ఎస్టేట్ని కూలీ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది నా ప్రశ్న. ఓకే సార్, ఫోన్ ట్యాపింగ్ గురించి చాలా ఛానల్స్ చేస్తూ ఉన్నాయి. బట్ మహాన్యూస్ మీద ఇంత పెద్దగా దాడిని ఏ విధంగా చూడాలి? మీరు పెట్టిన టైటిలే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటున్నారు. అంటే మీరు ప్రశ్నించినందుకు ఈ దాడి జరిగిందని అనుకోవాలంటారా? అంటే ఖచ్చితంగా ప్రశ్నించినందుకే దాడి జరిగింది. వారు అభ్యంతరం తెలియజేసినటువంటి అంశం ఏంటంటే, మేము పెట్టినటువంటి థంబ్నెయిల్స్ మాకు అభ్యంతరంగా ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పిన వరడు. నిజంగా కేటీఆర్ గారికి లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలకి మహాన్యూస్తో టచ్ ఉంది. ఇదిగో మాకు ఈ థంబ్నెయిల్ అభ్యంతరంగా ఉంది, మీరు పెట్టినటువంటిది బాగలేదు అనేటువంటిది ఉన్న ఒక అంశం మాకు తెలియజేస్తుంటే, మేము అది తీయకపోతే లేదా దానికి సంబంధించి కరెక్షన్ చేయకపోతే, నిజంగా వాళ్ళు తప్పు అయ్యి ఉంటేనే మేము తీస్తాం. అలాంటిది ఉంటే ఆ కమ్యూనికేషన్ ఇచ్చేటువంటి సాంప్రదాయం బీఆర్ఎస్ పార్టీకి లేదా, నిజంగా ఆ థంబ్నెయిల్ తప్పు ఉంటే, నీకు అభ్యంతరం ఉంటే అడగాలి కదా ముందు. దానికి సంబంధించి లేదు మీకు అభ్యంతరం ఉంది, నేను తీయలేదు, నువ్వు తీయకపోతే నీకు అనేక అవకాశాలు ఉన్నాయి కదా, చట్టపరంగా తీసుకోవచ్చు, న్యాయపరంగా తీసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు ఉంటే వాటన్నిటిని ఎందుకు కాలు రాసి ఈ స్థాయికి వచ్చారు? నిజంగా అభ్యంతరం ఉంటే చెప్పొచ్చు కదా, నేను తీయకపోతే లేదా దానికి సంబంధించి నేను క్లారిఫికేషన్ ఇవ్వకపోతే దాని మీద అభ్యంతరం ఉండాలి. అంతేగాని ఈ రకమైన చర్య ఏంటి? ఇంతమంది మీద దాడి చేసి, మీడియా మీద దాడి చేసి, ఇంత ధ్వంసం చేసి, ఇన్న కోట్లాది రూపాయల ఆస్తులు ధ్వంసం చేయటం ఏ రకమైనటువంటి ఇండికేషన్, ఏ రకమైనటువంటి సమాజానికి మెసేజ్? ఇది ఆలోచించుకోవాలి. నిన్నటి నుంచి మహిళలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మహిళలు కూడా ఒకటే చెప్తున్నారు, థంబ్నెయిల్స్ గురించే మాట్లాడుతూ ఉన్నారు, జరిగిన దాడి గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో మీరు చాలా మట్టుకు కూడా ఎక్కడైనా ఒక మహిళకి అన్యాయం జరిగినా, అంటే పొలిటికల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, మహాన్యూస్ ద్వారా కూడా చాలా వార్తలు ప్రచారం చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి కూడా మంచి మంచి పాజిటివ్ ప్యాకేజీలు కూడా మీ ఛానల్లో టెలికాస్ట్ కూడా అయినాయి. ఒక్కసారిగా దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే పొలిటికల్ టర్న్ తీసుకుందండి. దీని వెనక ఎజెండా ఇది కాదు, దీని వెనక ఇంకొక ఏదో ఎజెండా ఉంది. ఆ ఎజెండాలో భాగంగా ఇప్పుడు ఇది కాంట్రవర్సీ క్రియేట్ చేశారని నేను అనుకుంటున్నా. నిజంగా కొంతమంది చేత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీయో లేదా అనుబంధంగా సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పుడన్నా నా విషయంలో కానీ మహాన్యూస్ విషయంలో ఇటువంటి కాంట్రవర్సీ ఉందా? లేదు కదా. ఇప్పుడు ఈ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అభ్యంతరాన్ని ఇందులో ఎవరన్నా నాతోటి మాట్లాడారా? నేను చెప్పినటువంటి దాంట్లో ఏం అభ్యంతరం లేదంటున్నారు. ఒక థంబ్నెయిల్ పెట్టిన దాంట్లో ఒక రిపోర్టర్ చెప్పినటువంటి అంశం మీద అభ్యంతరం, అది చెప్పాలి కదా, డిస్కస్ చేయాలి కదా, అడగాలి కదా. అసలు దానికి ఇంత వికృతమైనటువంటి ఈ రకమైనటువంటి దాడి, ఇంత మనుషుల్ని చంపేటువంటి దాడి, ఇది అసలు ఏ రకంగా ఇండికేషను? వారికి మీడియా వస్తుంది, వారు రేపు బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద వ్యవస్థ, ఆ వ్యవస్థ ప్రజలకు దగ్గరికి రేపు పొద్దున వెళ్ళి ఏమని అడగాలి? అధికారంలో లేనప్పుడు ఇలాంటి దాడులు చేస్తే రేపు అధికారంలోకి వచ్చిన ఎలాంటి దాడులు ఉంటాయి అనేటువంటిది భావించాలి.
ఇది సరైనది కాదు అసలు. దీనికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, నేను చాలా ఓపెన్గా ఉంటాను, డిస్కస్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, ఇది కాదు మా అభ్యంతరం ఇదని చెప్పొచ్చు. అట్లా కాకుండా ఇట్లా ఈ రాంగ్ రూట్ ఎంచుకోవటం అనేది అది వారికి మంచిది కాదు. నాకేం ఓట్లు అవసరం లేదు, నేనేమి ఎలక్షన్ నిలబడేది లేదు, నాకు ఓట్లు అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేస్తే ప్రజలు రేపు హర్షిస్తారా, ఓట్లేస్తారా? ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఫోన్ ట్యాప్ చేసినటువంటి వ్యక్తులు ఇంట్లో మీరు ఏం భోజనం చేస్తున్నారు, ఏం కూర వండుకున్నారు, ఏం రైస్ వండారు, పుల్కా చేశారా, చపాతీ చేశారు, ఈ మాట్లాడుకునే వినేదానికి కాదు కదా ఫోన్ ట్యాప్ చేసింది. ఫోన్ ట్యాప్ చేసింది దేనికి? వాళ్ళకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ వ్యవహారాలు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇతర వ్యవహారాలు జరిగాయి అనేటువంటి ఆరోపణలు ఉంటేనే కదా ఈ విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరుగుతున్నటువంటి అంశంలో సరే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇది చేస్తారు. దాంట్లో కూడా అభ్యంతరం ఉంటే చెప్పేదానికి అవకాశం ఉంది కదా, ప్లాట్ఫామ్ ఉంది కదా. ఇందులో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ ఎవరున్నా కానీ, వాళ్ళ ఎవరు త్రూ వచ్చినా కానీ ఓకే, ఇది అడిగితే దానికి మేము క్లారిఫికేషన్ ఇవ్వకపోతే మా తప్పు ఉంటే నిజంగా నేనేం చెప్తానంటే, నిజంగా మా మిస్టేక్ ఉంటే, నిజంగా మా తప్పు ఉంటే నేను ఆ తప్పు ఒప్పుకోవటానికి నేను సిద్ధం. ఎందుకంటే నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను, ఒక జర్నలిస్ట్గా ఉన్నాను, ఫోర్త్ ఎస్టేట్కి బాధ్యత వహిస్తున్నాను, తప్పు ఒప్పుకోవటానికి సిద్ధం. మరి మీరు ఎంత దాడి చేసిన దానికి మీరు తప్పు ఒప్పుకోవాలి కదా. రేపు ప్రజాస్వామ్యం కదా ఇది, మీరు ప్రజలకు మీరు జవాబుదారీ కదా, మాకంటే మీకు ఎక్కువ బాధ్యత ఉంది కదా. 9 సంవత్సరాల అధికారాన్ని ఇచ్చేసారు కదా. మరి అలాంటిది మీరే ఇలాగెళ్తే ఏం ఇండికేషన్ ఇస్తారు సమాజానికి? ప్రజలకు ఏం చెప్తారు? సార్ విజువల్స్ చూస్తే మహాన్యూస్ ఆఫీస్ చుట్టూ ఒక 12 మంది దాకా బయట కనిపిస్తూ ఉన్నారు. రాళ్లతో దాడి చేశారు, కార్లు బగలు కొట్టారు. ఆల్మోస్ట్ ఈ పిక్చర్స్ చూస్తుంటే ఎలా ధ్వంసం చేశారో కూడా మీరు వెనకాల మాకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంది. వాళ్ళ మీద కేసు పెట్టారు, కానీ నిన్న వాళ్ళు బయటకు వచ్చేసారన్న స్టేట్మెంట్ మేము చూసాం. అంటే వాళ్ళకి న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశం నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ డీసీపీ విజయ్ కుమార్ గారు కానీ, వారి సిబ్బంది కానీ, సిపి గారు కానీ 100% వెంటనే ఆ రోజు రాత్రి వరకు వాళ్ళందరిని ఐడెంటిఫై చేయటం, వాళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే స్వయంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు స్వయంగా వచ్చి పరిశీలించి ఎంత దారుణం అని చెప్పారు. పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, అట్లాగే ఇతర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ వచ్చారు. వాళ్ళందరూ చూసిన తర్వాత ఇంత పెద్ద దాడిని ఇంతవరకు చరిత్రలో, హైదరాబాద్ చరిత్రలో జరగలేదు. ఇంకెక్కడ జరిగితే జరిగి ఉండేవి కానీ ఎక్కడైతే జరగలేదు. అందులోనూ మీడియా సంస్థ మీద ఎంత దాడి జరగలేదు. అది చూసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటిది సరే, దీంట్లో వాళ్ళు అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు. ఇంతవరకు చట్టం తన పని తాను చేసింది. న్యాయ పరిధిలోకి వెళ్ళినప్పుడు న్యాయ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో ఇంజురీస్ ఎంత అయినాయి, ఎవరన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారా, హాస్పిటలైజేషన్ అయ్యి ఉన్నారా, లేకపోతే అట్లాంటి దాని మీద వాళ్ళ సంబంధించిన కొన్ని గ్రౌండ్స్లో డిస్కస్ జరిగినట్టుంది. మరి న్యాయమూర్తి గారు అందుకు సంబంధించినటువంటి దాంట్లో సరే ఇది ఈ గ్రౌండ్స్లో నేను బెయిల్ ఇస్తున్నాను, కానీ వాళ్ళు ఇంకోసారి ఎటువంటి చర్యలు తీసుకోవడానికి లేదని ఇది వార్నింగ్ చేసి ఇచ్చారని చెప్పి వింటున్నాను నేను కూడా. మరి అలాంటిది న్యాయమూర్తి పరిధి గారి దగ్గర ఉన్నది కాబట్టి దాని గురించి మనం మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది నా భావన. సువర్ణ, ఇప్పుడు కూడా ప్రొటెక్షన్ ఉన్నట్టుగా, అంటే మీరు కేవలం ప్రొటెక్షన్ పెట్టినారా పోలీసుని, లేదంటే వాళ్ళని ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు అరేంజ్ చేయడం? ప్రభుత్వం దానికి సంబంధించి అంటే నేనేమంటానంటే ఇది నా మీద జరిగిన దాడి కాదు, ప్రజాస్వామ్యం ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఇటు నా వర్షం ఇచ్చారు, అటు వాళ్ళ వర్షం ఇచ్చారు, అందరు వర్షం ఇస్తున్నారు. అది ఒక పద్ధతి, అది మీడియా బాధ్యత. అది అలాగ చేసినటువంటి వాళ్ళు ఇంకొక ఐటమ్ ఇచ్చారు, ఇంకొక ఐటమ్ ఇచ్చారు. అందుట్లో ఇదిగో మీరు పెట్టిన దాంట్లో ఇక్కడ డాట్ పెట్టలేదు, ఈ పెట్టిన దాంట్లో మీరు ఈ మిస్టేక్ పెట్టారు, ఇందుట్లో మీది తప్పు ఉంది అని చెప్పని ఈ రకంగా చేస్తే అది ఎవరికైనా మంచిది కాదు కదా. మరి అందుకని ఇది సెక్యూరిటీ వాళ్ళు ఎట్లాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతాయేమనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్టున్నారు. మొత్తం మీద ఎంత మేరకు నష్టం జరిగింది సార్? ఆల్మోస్ట్ చూస్తుంటే గ్లాసెస్ కింద కార్స్, ఆ కార్స్ ఎవరు సార్ యాక్చువల్లీ బయట? అంటే మనం అది 2 కార్స్, ఒకటి ఏమన్నా సైదాబాబుది, ఒకటి ఏమన్నా శివరాం ప్రసాద్ గారిది, ఒకటి ఇద్దరు హెచ్ఓడీస్, సిఇఓ గారిది. అట్లా ఇదనే కాదు అంటే బయట అటు పక్క ఓబీ వెహికల్ ఒకటి డ్యామేజ్ అయింది, ఇటువైపు చూస్తే ప్రతి ఒక్కటి డ్యామేజ్ అయింది. అంటే నిజంగా మా ఎంప్లాయీస్ ఇది ఒక మహా కుటుంబం, ఇది మహా ఫ్యామిలీ. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులుగానే మేము భావిస్తాం. అలాంటి కుటుంబంలో వాళ్ళు ఎవరైతే వచ్చి ఒక 20 మంది దాడి చేస్తూ ఉంటే తన్నులు తింటూనే వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళని ఆపి నిలువరించి తమ్ముళ్ళు ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ వాళ్ళని నియంత్రిస్తూ వాళ్ళని ఆపి అక్కడి నుంచి వెనక్కి పంపించారు. వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళారు. నిజంగా అదే వాళ్ళు లోపలికి వెళ్ళుంటే ఇంత దాడి జరిగేది. నేను అదే అన్నాను, నేను అడుగుతుంది ఏంటంటే ఇంత దాడి చేయాల్సినటువంటి చర్య అవసరమా? లేదు నిజంగా మీకు అట్లాంటిది ఉంటే దానికి ఇంకొక రకమైన ఉంటుంది, అంతేగాని ఇది కరెక్ట్ కాదు. ఇంత ఆఫీసు మీద దాడి చేసి ఇంతమంది మహిళా ఉద్యోగులు భయభ్రాంతులకు గురి చేసి ఇంకా ఉద్యోగుల మీద దాడి చేయటం అసలు ఏ రకంగానూ సరైన చర్య అయితే కాదు. అసలు అందుట్లో బీఆర్ఎస్ పార్టీకి, అందుట్లో కేసీఆర్ గారు, కేటీఆర్ అసలు వాళ్ళకి కరెక్ట్ కాదు.
ఓకే, నెక్స్ట్ అంటే దీన్ని ఏమైనా కొంచెం సీరియస్గా తీసుకునే ఆలోచనలో మీరున్నారా? లేదు అంటే వాళ్ళకి సంబంధించిన సభ్యులు ఎవరైనా వచ్చి మీతో మాట్లాడే ప్రయత్నం చేసి ఇది కొంచెం చల్లారుతుందంట? అంటే నేను ప్రజాస్వామ్యబద్ధంగా నా మీద జరిగినటువంటి దాడికి నా పోరాటం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నేను వెళతాను. ఇప్పటికీ వాళ్ళు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి భాష నేను మాట్లాడను, అటువంటి విచక్షణ నేను కోల్పోను. నాకు ఆ విజ్ఞానంతో, నేను ఆలోచనతోటే ఉన్నటువంటి అంశాన్ని తెలియజేస్తాను. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాను. అంతేగాని ఎవరో ఏదో మాట్లాడి నన్ను అలా మాట్లాడి నేను నా సంస్కారాన్ని, నా పద్ధతిని నేను మార్చుకునేటువంటి పరిస్థితులు. అది కూడా నేను కూడా వాళ్ళని అప్పీల్ చేస్తుందంటే మీరు కూడా అలాంటి భాష మాట్లాడటం మంచిది కాదు. మీరు ఏదన్నా ఉంటే మీరు అడగండి, దానికి సమాధానం చెప్పొచ్చు. అంతేగాని ఒక ఈ రకమైనటువంటి భాషలు, ఈ రకమైనటువంటి వ్యవహారాలు చేయటం అయితే అది కేటీఆర్ గారికి కానీ లేదా వారికి సంబంధించినటువంటి టీం ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా అది సభ్యత కాదు. ఎందుకనంటే మీకు ప్రజలు కావాలి, ఓట్లు కావాలి, రేపు మీకు అధికారాలు కావాలి. అట్లాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత వారి మీద ఉంటుందని నా విజ్ఞప్తి. అంతే కదా, అది వాళ్ళ ఇష్టం. ఓకే, సో వంశీ సార్, ఫైనల్గా క్వశ్చన్ ఏంటంటే, సో ఒక వార్త బయటకు వస్తుందంటే పాజిటివ్గా సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, నెగిటివ్గా తిట్టేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. రెండు వర్షన్స్ మనం చూస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి ఏంటంటే మీరు తమ్నెయిల్స్ గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కాబట్టి, సో తమ్నెయిల్ పెట్టకపోతే ఇంత దాడి జరగదు కదా, ఎందుకు అలా తమ్నెయిల్ పెడుతున్నారు, మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అని కొంతమంది కమెంట్ సెక్షన్లో. 100% ఓకే. ఇప్పుడు నేను ఇందాక అదే అడిగాను. ఇది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ విని కొంపలు కూల్చారు అని మాట్లాడారు కదా. ఎవరైతే పిసిసి చీఫ్ మాట్లాడారు, బీజేపీ బండి సంజయ్ గారు మాట్లాడారు, అట్లాగే మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వెళ్ళి నేను నా భార్య బెంగళూరులో దాంకున్నామని మాట్లాడారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో మీడియా అధిపతి రాధాకృష్ణ గారిని పిలిచి విచారించారు. ఇట్లా చాలామందిని పిలిచి విచారించినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు అక్కడ సిట్టి దగ్గర కానీ బయటకు వచ్చి వాళ్ళు బయట మాట్లాడి ఇవన్నీ విన్న తర్వాత ఏం ఇండికేషన్ వెళ్తుంది అంటే లోపల ఆ ఫోన్లు విన్నటువంటి వాళ్ళు వీటిని రకరకాలుగా ఉపయోగించారు, ఎన్నికల సందర్భంలో ఉపయోగించారని, ఇతర వ్యాపార అవసరాల కోసం ఉపయోగించారని, ఇతర అంశాల కోసం ఉపయోగించారనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రకమైనటువంటి థంబ్నెయిల్ని మా రిపోర్టర్ చెప్పినటువంటి అంశాన్ని మా డిజిటల్ వాళ్ళు పెట్టారు. నేను అడుగుతున్నది, మీకు ఆ టైటిల్ దాని మీద అభ్యంతరం ఉంటే దానికి సొల్యూషన్ ఉంది కదా. నాకు కమ్యూనికేషన్ ఇవ్వాలి, చైర్మన్ నన్ను అడిగితే నేను దాన్ని సవరించుకుంటాను. నేను సవరించుకోకపోతే నేను అదే స్టాండ్ మీద ఉంటానంటే నువ్వు మాట్లాడవచ్చు. నేను అదే అంటున్నాను. కానీ కనీసం ఆ చిన్నపాటి స్పృహని అంత అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి మిస్ అయితే ఎట్లా? నేను కేటీఆర్ గారికి అదే రిక్వెస్ట్ చేస్తుంది. మీరు ఒక ప్రజానాయకుడు, మీరు భవిష్యత్తు నాయకుడు, మీరే ఇట్లాంటి చర్యలు చేస్తే రేపు రాష్ట్రంలో ఎటువంటి ఇండికేషన్ ఇస్తాం? హైదరాబాద్కి మేము బ్రాండ్ అంబాసిడర్ చెప్పినటువంటి మీరు ఇలాంటి దాడి చేయడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ని ఏ విధంగా మీరు తీసుకెళ్తారు? కనీసం ఒకసారి మాట్లాడాల్సినటువంటి అవసరం, కమ్యూనికేషన్ చేయాల్సినటువంటి అవసరం, మీ అభ్యంతరాన్ని తెలియజేసిన అవసరం, ఇన్ని అవకాశాలు ఉంచుకొని ఇంత పెద్ద దీనికి మీరు వచ్చారు అని అంటే మీ వెనక దాగి ఉన్నటువంటిది ఇంకొక ఎజెండా ఏదో ఉండుంటుంది. అది కాకపోతే ఇది కాదు కదా. నేను చాలా క్లియర్, నేను పొరపాటు చేస్తే నా దగ్గర మిస్టేక్ ఉంటే నేను అపాలజీ చెప్తాను. మీ దగ్గర తప్పు ఉంటే మీరు అపాలజీ చెప్పేటువంటి ధైర్యం మీకుందా? అది ఎంతకంటే ఏం కావాలి? ఇంత జరిగింది, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చాలా వరకు మొత్తం నష్టం అయితే జరిగింది. నేనైతే ఆయన ప్రజానాయకుడిగా కావాలి అనుకుంటే, ప్రజానాయకుడిగా ఎదగాలి అని అనుకుంటే ఆయన వైపు నుంచి నేను క్షమాపణ కోరుకున్నా, అపాలజీ కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది నాది సంబంధించింది కదా, ప్రజాస్వామ్యానికి సంబంధించింది. ఎవరైనా 10 మంది మేధావులు దీనికి సంబంధించి ఇది కరెక్ట్ అంటారేమో అడగమనండి. వాళ్ళు కరెక్ట్, ఇట్లాంటి దాడి చేయటం కరెక్టే, ఇట్లాంటి ధ్వంసం చేయటం కరెక్టే అని చెప్పానంటే నేను వాళ్ళు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తాను. 10 మంది జర్నలిస్టులు పెద్దవాళ్ళని 10 మందిని కేటీఆర్ గారికి తెలిసిన వాళ్ళని పిలవమనండి. నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, లేదా వాళ్ళు అక్కడ రమ్మంటే నేను అక్కడికి వస్తా, లేదా వాళ్ళు వస్తానంటే నేను ఇక్కడ వెల్కమ్ చెప్తా. ఇది చూసిన తర్వాత, ఈ దాడి జరిగిన చూసిన తర్వాత వాళ్ళు కనుక ఏ జడ్జిమెంట్ చెప్తే ఆ జడ్జిమెంట్ కరెక్ట్గా నిలబడతా. నేను అది ఉండాలంటున్నా. ఒక లీడర్కి అది ఉండాలి, మీడియాకి అది ఉండాలి. అది లేకపోతే ఎట్లా? కానీ వంశీ గారు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పార్టీ వెనకాల ఉన్న కార్యకర్తలు చేస్తారు కానీ పార్టీకి సంబంధం లేదు ఇలాంటివి అని చెప్తూ ఉంటారు. మరి ఈ మాటల్ని ఇది ఇక్కడ చెప్పలేదు అనుకుంటాను. సో
ఇక్కడ ఇది ఎక్కడ చెప్పినట్లేదు వాళ్ళు కొంత దీన్ని కొంచెం ఓన్ చేసుకోవాలా లేకపోతే ఓన్ చేసుకునే విధంగా ఇట్లా మాట్లాడుతున్నారు. కొంతమంది అయినా దీన్ని ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. కొంతమంది ప్రాంతీయ తత్వాన్ని యూజ్ చేస్తున్నారు. సిట్టు విచారణలో ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి అంశాలకి, ఆ ఫోన్ ట్యాపింగ్ అంశాలలో విచారణకి జరుగుతున్నటువంటి అంశాలకి, ఈ వార్తకి ప్రాంతీయ అంశాలు ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ ఇండియన్. ఎవరైనా అసలు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు పాపం వాళ్ళు కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అది ఆ ఫోన్ ఇంకొకరు ట్యాప్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు ట్యాప్ కావచ్చు, అది ఇంకొక రకమైన పరిస్థితులు రావచ్చేమో. అలాంటిది అవసరం ఏముంది అనేటువంటిది నా రిక్వెస్ట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్.